పరిపాలన దీని మీద మీ ఓపెనింగ్ కామెంట్ ఏంటి? కామెంట్ చేయడానికి ఏం లేదు. ఈరోజు తెలంగాణ సమాజానికి అంతా తెలిసిన విషయమే. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇవ్వలేకపోయారు. మేము చెప్పిన మాటలే కాదు, మీరు చెప్పిన మాటలే. ఏదైతే రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తున్నారు, సగం ఇచ్చారు, సగం ఎగ్గొట్టారు. ఏదైతే రైతులకు రైతు భరోసా వానాకాలం పంట అయిపోయింది, రైతు భరోసా చిల్లిగా అవ్వలేదు. ఇవ్వకపోగా 500 బోనస్ ఇస్తే సరిపోద్దని వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు. మీరు చెప్పి 500 బోనస్ ఇస్తాను, నాకు రైతు భరోసా ఇవ్వద్దని ప్రజలందరూ చెప్పి రావచ్చు కాదు కదా. ఈరోజు ఏదైతే నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేసిరు, అక్కడ కూడా అలానే జరిగింది. అంటే ఎక్కడ చూసినా కూడా నిర్బంధ పాలన, ఎక్కడ చూసినా కూడా మరి దిక్కుమాలిన పాలనలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది తప్ప చెప్పింది ఒకటి చేసేది ఒకటి. రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ఒకటి చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈరోజే చూసుకుందామండి మనము, ఈరోజు కేవలం అది కేసీఆర్ గారు కట్టారు కాబట్టే, కేసీఆర్ గారి హయాంలోనే అంబేద్కర్ గారి విగ్రహం కట్టారని చెప్పి వాళ్ళ ఏదైతే దొంగ మేనిఫెస్టో పెట్టి ఇప్పటి వరకు కూడా పూర్తి చేయని మేనిఫెస్టోలో వాళ్ళ ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టుకోవడానికి సమయం ఉంది, వాళ్ళ ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టుకోవడానికి సమయం ఉంది, డబ్బులున్నాయి. కానీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అలంకరించడానికి సమయం లేదా అండి? డబ్బులు లేవా అండి? అంటే ఏ విధంగా చూస్తా ఉన్నారు? ఎవరిని, ఏ సామాజిక వర్గాన్ని మీరు తక్కువ చేసి చూస్తా ఉన్నారు? ఈరోజు దళితుల్ని తొక్కివేస్తా ఉన్నారు. ఈరోజు చూస్తా ఉన్నాం దళిత సామాజిక వర్గానికి గతంలో కేసీఆర్ గారు ఏదైతే దళితులు ఆత్మగౌరవంతో బతకాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఉపాధి కల్పనలో ముందుకు సాగాలి, వాళ్ళు బతకడమే కాదు మిగతా ఇంకో నలుగురికి ఉపాధిని ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో రైతు ఏదైతే దళిత బంధు పేరుతో కేసీఆర్ గారు ముందుకొస్తే, కేసీఆర్ గారు 10 లక్షలు ఇచ్చిండు, అది కాదు మేము 12 లక్షలు ఇస్తామని ప్రియాంక గాంధీ గారు చెప్పారు. ఏమైంది అని ఈరోజు తెలంగాణ దళిత సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ గారు, మీరు ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతూ ఉంది? ఆ రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఉన్నారు. మీరు ఈరోజు మీరు చేసింది ఏముంది? ఏడాదిలో ఓ బడి కట్టిరా, ఓ గుడి కట్టిరా? మీరు కట్టింది లేదు, అన్నీ కూల్చివేతలే. మీరు ఏ బడి కట్టలేదు, గుడి కట్టలేదు, మీకు 1,00,000 కోట్ల వరకు అప్పు జరిగింది, అప్పు తీసుకొచ్చారు. ఈరోజు హైదరాబాద్లో చూసుకుంటే, హైదరాబాద్ ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో బ్రాండ్ అంబాసిడర్గా హైదరాబాద్ అంటే దేశమంతా ప్రపంచమంతా కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసిన రోజులు మనం చూసినాం. కానీ ఈరోజు ఎక్కడ చూసినా కూడా మూసీ పేరుతో, హైడ్రా పేరుతో పేద బడుగు బలహీన వర్గాల ఇండ్లన్నీ గులుస్తా ఉన్నావు. ఏదైతే ఈఎంఐలు కట్టుకుని బతికే చిన్న చిన్న జీవితాలను ఇంకా చితికివేసే దిశగా నువ్వు అణిచివేస్తా ఉన్నావు. రైతులను ఇంతకుముందు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అద్భుతంగా 24 గంటలు కరెంట్ వచ్చేది, 24 గంటలు నీళ్లు వారేవి. ఎంత సాగు, గత 10 ఏళ్లలో ఎంత సాగు, రైసు మిల్లర్లు కూడా వాళ్ళు స్టోరేజ్ చేయడానికి కూడా పరిస్థితి లేని పరిస్థితిలో ఆ రోజు వ్యవసాయం పండించిన రోజులు రైతాంగం. ఈ రోజు రైతుల పరిస్థితి ఏంది? సరైన కాలంలో విత్తనాలు లేవు, సరైన కాలంలో వాళ్ళని కొనడం లేరు. సరే ఏదో పంట, సరైన కాలంలో కరెంట్ లేదు, సరైన కాలంలో నీళ్ళు ఇవ్వలేదు. మళ్ళా కేసీఆర్ గారు చెప్తే తప్ప కాళేశ్వరం కూలింది, కాళేశ్వరం ఉంగింది, కాళేశ్వరం పడిపోయింది, కాళేశ్వరంలో నీళ్లు రావు, కాళేశ్వరంలో నీళ్లు నిలువవి, కాళేశ్వరంలో నుంచి నీళ్లు ఎత్తిపోయలేమని మాటలు, దొంగ మాటలు చెప్పిన ఇదే కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ అదే కాళేశ్వరం నీళ్లు కదా ఈ రోజు వ్యవసాయ రైతాంగానికి నువ్వు ఇచ్చింది. ఇదే కేటీఆర్ గారు, మీరు రైతులకు నీళ్లు ఎత్తిపోయకపోతే 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు పోతా ఉన్నాయి, వరద సాగుతా ఉంది. ఈరోజు కాళేశ్వరం తట్టుకొని నిలబడింది. 40,000 క్యూసెక్కుల నీళ్లు సాగితే చాలు, మీరు నీళ్లు ఎత్తిపోయవచ్చు. మరి ఈరోజు మీరు నీళ్లు ఎత్తిపోస్తారా? ఎత్తిపోయారా? ఒకవేళ మీరు నీళ్లు ఎత్తిపోకపోతే 50,000 మంది రైతులతో వచ్చి ఇక్కడ కూర్చొని మోటార్ లాంచ్ చేస్తాం, మా రైతాంగానికి నీళ్లు ఇస్తామంటే అప్పుడు కదా వీళ్ళకు మేలుకొని వచ్చి మోటార్ లాంచ్ చేస్తే కానీ నీళ్లు రాని పరిస్థితి. అంటే ఏది కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు అడుగుతే కానీ వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. సోయిలేని ఈ ప్రభుత్వం నిద్రా వ్యవస్థలో ఉంది. ఈరోజు చూస్తా ఉన్నాం మీ రాజకీయాలు, ఈ చిల్లర రాజకీయాలు, మీరు ఏదైతే మీ ఆస్తుల కోసం, మీ పదవుల కోసం, మీ కుటుంబాల కోసం బతుకుతున్నారు తప్ప పేద బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంది? ఈ రోజు మీ చిల్లర రాజకీయాలు చిన్న చిన్న పిల్లల మీదన గురుకులాలు ఒక 1000 కేసీఆర్ గారి హయాంలో పేదవాళ్ళు వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో చదివించలేక పరిస్థితుల్లో ఉంటారు. కానీ మన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ పిల్లలు విద్యా వ్యవస్థలో ముందుకు సావాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఉన్నతమైన స్థాయిలోకి ఎదగాలి అని చెప్పేసి కేసీఆర్ గారు గురుకులాలను 1000కి పైగా గురుకులాలు తీసుకొస్తే నువ్వు ఈ రోజు విచ్ఛిన్నం దేశ దిశగా, నిర్వీర్యం దేశ దిశగా గురుకులాల్లో పిల్లలు ఏ గురుకులాల్లో చూస్తే కూడా ఒకటి జరిగితే ఏదో కామన్ గా జరిగింది అనుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రతి గురుకులాల్లో కూడా పిల్లలు విషాహారం తింటా ఉన్నారు. అన్నంలో పురుగులు వస్తాయా, సాంబార్లో వానపాములు వస్తాయా,
కనీసం ఆడపిల్లలు చిన్న చిన్న ఆడపిల్లలు టాయిలెట్స్ కూడా లేని పరిస్థితుల్లో ఈ రోజు గురుకులాల్ని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం కాదా అని యావత్ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉంది. అంటే ఇక్కడ ఒక చిన్న అనుమానం అడగొచ్చా? చెప్పండి. గురుకులాలు ఉన్నారు, అలాగే ఈ టాయిలెట్స్ లేవు అన్నటువంటి దాని మీద గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక ఇన్సిడెంట్, అది కూడా భాగ్యనగరానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక చోట ఒక స్కూల్ ఓపెనింగ్, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారి మనవడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న పేరుతోటి వాళ్ళు ఏదో ఫండ్స్ వసూలు చేసి కట్టించి ఇచ్చారు, చాలా చలించిపోయి. అంటే అక్కడ గతంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఈ ఒక్క విషయంలో, నేను ఇందైతే మాట్లాడారో నేను దాని గురించి అనట్లా, అక్కడ ఫెయిల్ అయినట్టు భావించకూడదా? మీరు ఒక విషయం గమనించాలి. మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే, ఒక ఊర్లో కానీ సిటీలో కానీ ఎక్కడైనా కూడా ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే మనకు అప్పుడున్న రోజుల్లో, ఇప్పుడు మన తాతలు ఒకలాగా కన్స్ట్రక్షన్ ఉంటుంది, మన తండ్రులు ఒకలాగా కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఈరోజు మనం వచ్చిన యంగ్స్టర్స్, కొత్త జనరేషన్, కొత్త టెక్నాలజీ, రకరకాలుగా పరిస్థితిని బట్టి ఇప్పుడున్న టెక్నాలజీతోని కొత్తగా పిల్లలకు వాష్రూమ్స్ ఇచ్చేదే తప్ప దానిలో వేరే ఏం లేదు. అంటే ఈ ప్రభుత్వానికి కూడా మనం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారికి కట్టింది కదా వదిలేద్దాం. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కేసీఆర్ గారు కట్టి, మీరు వెళ్ళిన మైకులు పట్టుకుని, మీరు కెమెరాలు పట్టుకుని వెళ్ళండి, మోసిపోయినట్టుందా లేదా ఈరోజు అంబేద్కర్ గారు? మరి నువ్వు ఎట్లా మాట్లాడతారండి? ఏం మాట్లాడతారండి ఈ నాయకులు? రాజ్యాంగాన్ని చేతులు పట్టుకుని నువ్వు ఎవరికి విలువ ఇస్తున్నావు, ఎవరిని గౌరవిస్తూ ఉన్నావు? అది కాదు కదా. అంటే ఎప్పుడు చూసినా కూడా నువ్వు గత సంవత్సర పాలనలో నువ్వు ఏ రోజన్నా కేసీఆర్ గారి పేరు లేకుండా ప్రెస్ మీట్ పెట్టావా? ఏ రోజన్నా కేటీఆర్ గారి పేరు లేకుండా ప్రెస్ మీట్ పెట్టావా? ఈ రోజు ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రతిపక్షం బాధ్యత అది, కేసీఆర్ గారి పేరు తీసుకొస్తారు, అదే అంటున్నారు కదా. మీరు అంటారు ప్రతిపక్షం బాధ్యత అని మీరు అంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా సేమ్ మీ బాధ్యత అదే చేస్తున్నారు కదా. ఈ రోజు ప్రజలు మాకు ఇచ్చిన హక్కు, మమ్మల్ని ప్రతిపక్షంలో ఉంచారు. ప్రశ్నించే గొంతుకగా మాకు బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా ప్రశ్నించే గొంతుకగా ఈ రోజు ప్రజలు మమ్మల్ని ముందుంచారు. ఈ రోజు మేము ప్రశ్నిస్తా ఉంటే మీరు నిర్బంధించడం ఎంతవరకు సమన్వయం చెప్తా ఉన్నాం, ఎంతవరకు సమంజసం? ఈ రోజు మేము చెప్తా ఉన్నాం, ఏదైతే నిరుద్యోగుల ఉద్యోగాలను అడ్డు పెట్టుకుని మీరు ఉద్యోగాలు సాధించారు, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తే మేము ప్రశ్నిస్తామని ముందుకెళ్తే మమ్మల్ని అరెస్టులు చేస్తా ఉంటారా? ఏదైతే రైతుల రుణమాఫీ కానీ, రైతు భరోసా ఇవ్వాలని రైతుల తరఫున మేము వెనుకుండి మేము పోరాటం చేస్తే మీరు మమ్మల్ని నిర్బంధిస్తా ఉన్నారు. ఏదైతే గురుకులాల చిన్న చిన్న పిల్లలు విషాహారం తిని రోడ్ల మీదకి వచ్చి చిన్న పిల్లలు భుజాన వేసుకుని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం లేదు. ఏం చేస్తా ఉంది ఈ వైద్య శాఖ? ఏం చేస్తా ఉన్నారు? ఈ విద్యాశాఖ ఎక్కడ పోయింది? అసలు విద్యాశాఖ మంత్రి ఉన్నాడా అని ఈరోజు తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. రైట్. సో ఓవరాల్ గా ఈ 1 year పాలనకి మీరు ఇచ్చేటువంటి మార్కులు ఎన్ని? అంటే 1 to 10 లోపల తీసుకుంటే ఎన్ని మార్కులు ఇస్తారు? 1 to 10 లోపల నన్ను కాదు మిమ్మల్ని అడిగింది. మీరు రండి, నా వెంట రండి, ప్రజలందరూ యావత్ తెలంగాణ సమాజాన్ని అడగండి. ఏం చేసిండయా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చెప్తారు. గుండు సున్నా. వాళ్ళు చేసింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రానికి ఇంకొన్ని అప్పులు తీసుకొచ్చారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ, తెలంగాణ యావత్ యువలోకానికి కానీ మీరు నీళ్ళు తీసుకొచ్చింది లేదు, ఓ బడి కట్టింది లేదు, ఓ గుడి కట్టింది లేదు, యువకులకు ఏదైనా పరిశ్రమలు తీసుకొచ్చింది లేదు. ఏం స్టార్ట్ చేసావు మీరు? ఏమైనా కూడా పొద్దున్న లేస్తే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి, వాళ్ళ పదవులు కాపాడడానికి వాళ్ళకు టైం సరిపోవట్లేదు. ఇప్పటి నుంచి ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారు? 26 సార్లు 28 సార్లు ఢిల్లీకి వెళ్ళు, కనీసం 20 రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి రాని ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉంది. ఓకే, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఢిల్లీకి వెళ్ళినప్పుడు నువ్వు బడే బాయ్ అంటావు, చోట బాయ్ అంటావు, ఓకే వెల్కమ్. మీరు మంచి సంబంధాలు ఉన్నాయని మీరు అన్నారు కదా గతంలో. మీకు మంచి సంబంధాలు ఉన్నప్పుడు ఎందుకు మోదీ గారు మీకు నిధులు ఇవ్వట్లేదు? ఎందుకు ఇదే ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు మనకెందుకు ఈ సవతి ప్రేమ చూపిస్తా ఉన్నారు కేంద్రం అని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈ రోజు తెలంగాణ సమాజం మీకు 8 మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చింది కదా కాంగ్రెస్ వాళ్ళకు, ఇది ఎందుకు కొట్లాడట్లేదు? కనీసం అసలు పార్లమెంట్ లో తెలంగాణ అనే ఒక పేరు రాకుండా, తెలంగాణ అనే ఒక పేరు వినరాకుండా ఏదైతే వ్యవస్థలో వాళ్ళు ఉన్నారంటే మనం ఎక్కడున్నాం? మన ఎంపీలు నిద్రా వ్యవస్థలు ఉన్నారా, పడుకున్నారా, ఏం చేస్తా ఉన్నారు? వీళ్ళని ఏ విధంగా మనం నమ్ముతాం? రేపు ఏ విధంగా వీళ్ళు మన తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి వీళ్ళు ఏం తీసుకొస్తారు, ఏం నిధులు తీసుకొస్తా ఉన్నారని సమాజం మొత్తం అడుగుతా ఉంది. ఓకే, అయితే ఈ మా చాణక్య స్ట్రాటజీస్ సర్వే చేసినటువంటి దాంట్లో వచ్చినటువంటి ముఖ్యంగా 4 ప్రశ్నలు అడగడం జరిగింది సతీష్ గారు. చెప్పండి. సో దీంట్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ మనం ఒకసారి చూసినట్లయితే, ప్రభుత్వం పరిపాలన ఎలా